ద్వివేది అంటూ ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సీఎస్ నాన్నగారి ఇంట్లో లేరు ఇలా చెప్తే ఓకే, నాన్నగారి ఇంట్లో లేరని చెప్పమన్నారండి అంటే అడ్డంగా దొరికిపోయినట్టు ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కార్ అచ్చంగా ఇలాగే అడ్డంగా నిలువుగా దొరికిపోయింది, ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడం లేదని చెప్పమన్నారండి అన్నట్టుగా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా బలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదు కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు, అది కూడా ఒక్కసారి కాదు 3 సార్లు జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుకి ఇదే అబద్ధం చెప్పించారు. కలెక్టర్లు అంతా ఇలా ఒకే తాటి మీద నిలబడి ఒకే మాట చెప్పడంతో ఎన్జీటీ బృందం ఆశ్చర్యపోయింది. విషయాన్ని ఆంధ్రజ్యోతి ఏడాది ఫిబ్రవరి 22నే బయటపెట్టింది. అయినా సరే తగ్గేదేలే అంటూ హైకోర్టుకి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ఇదే మాట చెప్పారు. అయితే ఈ మూకమ్మడి అబద్ధానికి అసలు కారణం ఏంటి ఇప్పుడు బయటపడింది. ఇదంతా నాటి గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నిర్వాహకం అని స్పష్టమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ విషయం ఒకటే, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వండి ఇదంతా అక్రమమేనని చెప్పేసి అప్పుడు రేపు పొద్దున ఇసుక తవ్వకాల మీద సుప్రీంకోర్టు నిషేధిస్తే ఏమవుతుంది అన్నటువంటి చూడాలి. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్న ఇసుక తినటం అన్నటువంటిది అలవాటైంది. అదే సందర్భంలో నిబంధనల ప్రకారం చేస్తున్నాడు, ఖచ్చితంగా తప్పే, చెయ్యరు. అది ఎవరు చేసినా అదే చేస్తున్నారు, రేపు పొద్దునైనా జరగబోయేది అదే. కాకపోతే అధికారిని పట్టుకుని అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆ ఇసుక తిననివ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ నాయకులు జగన్ మీద కోపం పెంచుకున్నారు. ఆ జేపీ వెంచర్స్ పేరుతో వాళ్ళు ఎవరో తినేశారు అన్నటువంటిది. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఫ్రీ ఇసుక అంటే ఎవరికి వాళ్ళే తింటారు, ఇది ఓపెన్ సీక్రెటే. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఇష్యూ మారిపోతూ ఉంటుంది. లేకపోతే జగన్కి జనం గుణపాఠం అంటూ ప్రత్యర్థులపై కక్షగట్టి పాలన విస్మరించారు రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని ఖతం చేయాలని ఆయన పగబట్టారు. చివరికి తన పార్టీనే ఖతం చేసుకున్నారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్ని మింగేస్తే జగన్ తుడిచిపెట్టుకుపోవడమే దీనికి నిదర్శనం. ఆయన అక్రమాలతో ఆంధ్రాలో పరిశ్రమలు కుప్పకూలే. బాబు ఫోన్ చేస్తే జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చామనడం అబద్ధం అంటూ ఆయన అలాంటి చిల్లర పనులు చేయరు, ఢిల్లీలో టీసీఎం ఉద్ఘాటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ప్రత్యర్థుల మీద